మహిళల కోసం ఆ టైంలో మహిళలకు విద్య లేదు, విద్య చదువుకునే హక్కు లేదు. అంటే పాఠశాలను ఏర్పాటు చేసి యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేను మరి ఆమెను చదివించి మరి ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మరి ఆమె ద్వారా మహిళలకు విద్యాబోధన చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఈ దేశంలో సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం మరియు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వివక్ష కోసం కొట్లాడినటువంటి గొప్ప యోధుడు. మరి ఈరోజు పూణేలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఒక పూణే యొక్క ఆలోచన విధానాన్ని కూడా గుర్తింపు చేసిండు. మరి పూణే గారి యొక్క అడుగుజాడల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నడిచిండు. మరి గురువుగా ప్రకటించుకున్నాడు. మరి పూణేకు అంబేద్కర్కి సంబంధం లేదు. ఆయన పుట్టుకకి తేడా లేదు. కానీ నా గురువు ఎవరంటే పూలే అని ప్రకటించింది. ఎందుకంటే పూలే గారు చేసినటువంటి గొప్ప ఆలోచన విధానం ఈ సమాజంలో చాలా అభివృద్ధితో పాటు మార్పు కూడా జరిగింది. కాబట్టి మరి నా గురువు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నా గురువుగా ప్రకటించుకున్నాడు. మరి అంత గొప్ప మహనీయుడు పూలే. ఒక బీసీ వర్గానికి చెందిన పూలే మరి ఆయన అన్ని వర్గాల కోసం కొట్లాడిండు. ఒక బీసీల కోసం కాదు, బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా మహిళల కోసం. మరి మహిళలకు ఈరోజు మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో మరి రాజకీయంగా కాకుండా అన్ని రంగాల్లో కూడా మహిళలు ఇలా ముందున్నారంటే మరి పూలే గారు పుణ్యమే తప్ప మరి వేరొకరి కాదని సభాముఖంగా తెలియజేయక తప్పదు. మరి ఎందుకంటే మహిళ కోసమే పెద్ద పీట వేసింది. కాబట్టి ఈ కార్యక్రమంలో మహిళలు కూడా పాల్గొంటే బాగుంటుంది అని ఒక చిన్న ఆశగా మిగిలిపోయింది. మరి వచ్చే సంవత్సరం అన్న మహిళలు పూలే గారి జయంతిలో పాల్గొనాలని తెలియజేస్తూ మరి సావిత్రమ్మను కూడా మనము ఆమెకు కూడా ఘన నివాళులు అర్పించాలి. మరి మహిళలకు మంచి విద్యను అందించడంతో పాటు తను ఎన్నో అవమానాలు పొంది మహిళల పట్ల మరి ఆమె చేసినటువంటి కృషి చాలా ఉన్నది. మరి అది చదువుతా ఉంటే కళ్ళకు కన్నీళ్ళే వస్తాయి తప్ప మరి అంత బాధతో కూడినటువంటి వాళ్ళ జీవన విధానం ఉంటుంది. అట్లాంటి జీవన విధానం ఇలా భారతదేశానికి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప భార్యాభర్తలు మహనీయులు ఈరోజు మహనీయులుగా ఉన్నారు. మరి అంత గొప్ప మహనీయుల యొక్క కార్యక్రమానికి మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజమైన భారతీయులు, మరి పూలే యొక్క వారసులని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి మరొకసారి 190వ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి